హాయ్ హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు రవ్వ లడ్డు చేసామండి. చాలా బాగుంటుంది, మస్తు టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు చూద్దా చాలా ఇష్టంగా తింటారు. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే ఒక కామెంట్ రాయండి. మేము ఇది కొత్త ఛానల్ పెట్టామండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు కావాలి. మమ్మల్ని ఆదరిస్తారని, మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. లడ్డూలు చేయంగానే మా కుక్క ఎప్పుడు పెడతారా అన్నట్టుగా చూస్తూ ఉన్నదండి. లడ్డు పెట్టంగానే మంచిగా లడ్డు మొత్తం తినేసింది. ఎప్పుడు ఏది చేసినా కానీ అది పెట్టేదాకా వదిలిపెట్టది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే కామెంట్ రాయండి. కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము, బాదం పప్పు, జీడిపప్పు, ఇవన్నీ తీసుకోండి. ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోండి. మంచిగా నెయ్యి కరిగినాక మన ఈ జీడిపప్పులు, బాదం పప్పు, వేసుకొని మంచిగా గోలేలాగా గోలించుకోండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా గోలించుకోండి. గోలినాక ఒక కిస్మిస్లు సుత వేసుకోండి. సారీ, నేను మర్చిపోయాను. తర్వాత అదే నెయ్యి లోపల బొంబాయి రవ్వ వేసుకోండి. మేము ఒక కప్పున్నర వేసుకున్నాం. కప్పున్నర బొంబాయి రవ్వ వేసుకొని మంచిగా కమ్మటి వాసన వచ్చేలాగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా గోలించుకోండి. తర్వాత ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోండి. దీని సుత ఒక 2 నిమిషాలు అలా తిప్పుతూ ఉండండి. తర్వాత మనం ఈ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇవి సుత ఇందులో వేసుకొని మరొక 2 నిమిషాలు అలా తిప్పుతూ ఉండండి. మాడిపోతుంది. తిప్పుతానే ఉండండి, అలాగనే మాడిపోనివ్వకండి, అడుగంటుతుంది. మరి అట్నే వస్తే తర్వాత ఒక స్పూన్ అంతా ఇలాచీ పౌడర్, అదే యాలకుల పౌడర్, యాలకులు మంచిగా దంచి వేసుకోండి. తర్వాత అదే కడాయిలో ఒక కప్పు చక్కెర వేసుకోండి. కొన్ని వాటర్ వేసుకొని దీన్ని పాకం పట్టుకోండి. పాకం రెడీ అయిందండి. అట్లా మంచిగా తీగల్లాగా వచ్చేలాగా 2 ఏళ్ళతో ముట్టుకుంటే తీగల్లాగా వచ్చేదాకా పాకం తయారు చేసుకోండి. ఈ పాకంలోకి ఈ బొంబాయి రవ్వ, కొబ్బరి తురుము, ఇలాచి పౌడర్ అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసుకోండి. బాదం పప్పు, జీడిపప్పు ఇట్లా వేసుకున్నాం కదా, ఇవన్నీ అందులో వేసుకొని మరొక 2 నిమిషాలు మంచిగా ఇంత కలిసేలాగా తిప్పుకోండి. ఒక చెంచా పట్టుకొని మంచిగా తిప్పండి. అట్లా తయారు కావాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి మాకు. తర్వాత దించుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మంచిగా లడ్డూలు కట్టుకోండి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఎందుకంటే జీడిపప్పు, బాదం పప్పు, యాలకులు, కొబ్బరి తురుము వేసాం కదా, కిస్మిస్లు సుత వేసాం కాబట్టి చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటూ మీ దేవా ఒగ్గు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్.